సత్య న్యూస్ నేను శ్రవంతి ముందుగా హెడ్లైన్స్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు లోక్సభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ సహకరించాలన్న జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ. నార్కోటిక్ డ్రగ్స్ ను గుర్తించడంలో శిక్షణ పొందిన డాగ్ రోలెక్స్. జిల్లా అధికారుల పేర్లు చెప్పి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ చందన దీప్తి. భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలన్న జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. నల్లకోటు వెనుక ఉన్న కష్టాలు నాకు తెలుసన్న నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి. ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్న నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులను కల్పించాలన్న ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న బొమ్మరబోయిన కేశవులు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ని గెలిపించాలని పిలుపునిచ్చిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైల ఆశయ. బీజేపీలో చేరిన జిహెచ్ఎంసీ గాజుల రామారాం, సీనియర్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు. భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపు కోసం కృషి చేయాలన్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్. భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించిన జిల్లా ఉపాధ్యక్షుడు రమణగుని. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు. ఎండలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు. నిరుద్యోగులు ఉద్యోగుల సమస్యలపై కొట్లాడేందుకు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానన్న అశోక్ కుమార్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ పార్లమెంట్ ఎన్నికలను స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు లోక్సభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ కోరారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి బాగా అమలు చేస్తున్నారని, లోక్సభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రవర్తన నియమావళిని, నియమ నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ ఎన్నికల సంఘానికి సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరైనా ఉల్లంఘించినట్లు తమ దృష్టికి తీసుకువస్తే తగు చర్య తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో లోక్సభ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలలో భాగంగా నల్గొండ పార్లమెంట్ స్థానానికి మొత్తం 31 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా సోమవారం 9 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, 22 మంది పోటీలో ఉండగా వారికి గుర్తులు సైతం కేటాయించినట్టు తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుండి వారి ఎన్నికల ఖర్చులను నమోదు చేయడం జరుగుతుందని, అభ్యర్థులు పూర్తిగా ఖర్చులకు సంబంధించిన అంశాలను అవగాహన కలిగి ఉండాలని కోరారు. అదేవిధంగా అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లను సైతం నియమించడం జరుగుతుందని, వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్రమ డబ్బు, మద్యం, విలువైన వస్తువులు, డ్రగ్స్ లాంటి అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా జిల్లా పోలీస్ అంతర్రాష్ట్ర
అంతర్జిల్లా సరిహద్దుల వెంట ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రౌండ్ ది క్లాక్ పటిష్టంగా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 65 హైదరాబాద్ విజయవాడ హైవే టేకుమట్ల వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సరిహద్దు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్రమ డబ్బు, మద్యం, విలువైన వస్తువులు, డ్రగ్స్ లాంటి అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా జిల్లా పోలీసు అంతర్రాష్ట్ర, అంతర్జిల్లాల సరిహద్దుల వెంట ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రౌండ్ ది క్లాక్ పటిష్టంగా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 65 హైదరాబాద్ విజయవాడ హైవేపై టేకుమట్ల వద్ద ఏర్పాటు చేసిన అంతర్జిల్లా సరిహద్దు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ నివారణలో భాగంగా జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే ఆదేశాల మేరకు జిల్లా పోలీసు నార్కోటిక్ డాగ్ రోలెక్స్తో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరిగినది. ఈ రోలెక్స్ డాగ్ నార్కోటిక్స్ డ్రగ్స్ను గుర్తించడంలో నైపుణ్యం కలిగినది. గతంలో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో ప్రతిభ చూపి నార్కోటిక్ విభాగంలో డాగ్ రోలెక్స్ బహుమతి పొందింది. జిల్లా అధికారుల పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లా అధికారుల పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కొంతమంది వ్యక్తులు జిల్లా ఎస్పీ ఇతర ఉన్నత అధికారుల పేర్లు చెప్పుతూ అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో ప్రజల నుండి డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫేక్ ఐడీలే క్రియేట్ చేసి ఉన్నత అధికారుల పేర్లు చెప్పుతూ డ్యూటీ ట్రాన్స్ఫర్ మీద వేరే వద్దకు వెళ్తున్నాం, ఇంట్లో ఫర్నిచర్ సామాన్లు తక్కువ ధరకు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వాటికి స్పందించకూడదని అన్నారు. ఇంకా జిల్లాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు, కుల సంఘాలు, ఇతర ఆర్గనైజేషన్ పేర్లు చెబుతూ తమ స్వలాభాలకు, వ్యక్తిగత అవసరాలకు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆసరాగా చేసుకొని వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా సంబంధిత అధికారుల వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడేవారు ఎంతటి వారైనా చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తప్పవని, ఇక నుంచి అలాంటి చర్యలకు పాల్పడి ఇబ్బందులకు గురి కావద్దని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో మన్సూరాబాద్ డివిజన్ చంద్రపురి కాలనీ సీనియర్ సిటిజన్ బిల్డింగ్ ఆవరణలో వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో మన్సూరాబాద్ డివిజన్ చంద్రపురి కాలనీ సీనియర్ సిటిజన్ బిల్డింగ్ ఆవరణలో వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ మల్కజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న విషయాలను, రాష్ట్రంలో మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరును వివరించి మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు వేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాలక మండలి ఎటువంటి మచ్చ లేకుండా పరిపాలిస్తుందని, దేశంలో ఎన్నో సంస్కరణలకు పెద్దపీట వేయడం జరిగిందని, ఎన్నో ఏళ్ల తరబడి మంగుతున్న 370 ఆర్టికల్, అయోధ్య రామమందిర నిర్మాణం అన్ని వర్గాల ప్రజలకు సరైన పాలన, ప్రపంచ దేశాలు సైతం గౌరవింపబడే మార్పు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెచ్చారని అన్నారు. మళ్ళీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కావాలని, అందులో భాగస్వామిగా మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి తనను గెలిపించాలని ఈటెల రాజేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి, కొత్త రవీందర్ గౌడ్, వివిధ కాలనీ సంక్షేమ నాయకులు పాల్గొన్నారు. అన్ని కాలనీలకు నాయకత్వం వహించినటువంటి పాలక మండలికి అందరికి కూడా పేరు పైన నమస్కారం. మీకు ఇచ్చిన టైం 8:30 క్షమించమని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే ఎన్నికలలో మీకు తెలిసి ఎట్లుండదో, నా స్వార్థం ఏంటంటే ఎక్కువ కలవాలి, ఎక్కువ మనతో మాట్లాడాలని చెప్పే క్రమంలో ఎక్కువ పెట్టుకున్నాం. కానీ పోయిన కాలంలో 20 నిమిషాలు అంటే 30 నిమిషాలు టైం అయింది కాబట్టి కొంత ఆలస్యమైంది, క్షమించండి. నేను అనేక సార్లు ఇక్కడికి వచ్చిపోయినా,
వాకర్లను కలిసే క్రమంలో మాట్లాడిపోయి ఉంటాం, ఇతర సందర్భాలు కూడా మాట్లాడి ఉంటా. కాబట్టి మళ్ళీ నేను కొత్తగా ఉపన్యాసాలు ఇచ్చేదో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని సాహసం చేయను. కానీ 2 విషయాలు మాత్రం మనం అప్రమత్తంగా ఉండాల్సి ఉన్నది. ఒకటి, డే టు డే భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలవబోతున్నటువంటి భావన వస్తుంది. వాస్తవంగా ప్రజల నాడిని పసిగట్టగలిగే నాయకుడు ఉంటే ఎప్పుడో వాళ్ళకు అర్థమై ఉంటుంది. కానీ అర్థమై కూడా అర్థం కానట్టు నటించే వాళ్ళు కాబట్టి ఎన్ని అడుగుదలైనా తొక్కి ప్రజాభిప్రాయాన్ని మార్చి గెలవాలనేటువంటి సంస్థ మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇట్లనే బిహేవ్ చేస్తారు. అమిత్ షా గారు 2 నెలల క్రితమో 2 నెలల 15 రోజుల క్రితమో ఒక సంవత్సరం ఆనాడు చెప్పిన మాట ఏంటంటే, ఈ దఫా తెలంగాణలో మనం 12 సీట్ల పైబడి గెలవడానికి ఆస్కారం ఉంది అని చెప్పినారు. కానీ అంటే ఈ సర్వే సంస్థలు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ ప్రజల అంతరంగాన్ని స్టడీ చేయడానికి కొన్ని ప్రాతిపదికలు ఉంటాయి. అకార్డింగ్ టు దట్ ఏంటంటే వారికి ఆ రిపోర్ట్ వచ్చిందో ప్రకటించారు. ఇవన్నీ పక్కన పెట్టు పెద్ద శోధించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు చూసిందా, వాళ్ళ చరిత్ర ఒకసారి ఆలోచించండి. ఇతర రాజేంద్రగా 22 సంవత్సరాలుగా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన బిడ్డలు కాబట్టి ఇవాళ మేమేందో మా చరిత్రలో ఆలోచించే అప్లికేషన్ జడ్జ్ బై ప్రాక్టీసెస్, నాట్ బై ప్రామిసెస్. ఆమె అనేక మంది ఇస్తారు. కానీ ఎవడు మీవాడు, ఎవడు మందివాడు, ఎవడు సందర్భం వస్తే తన ప్రాణాన్ని పనంగా పెట్టి ప్రజల కోసం నిలబడగలుగుతాడు, ధర్మం కోసం న్యాయం కోసం తప్పించేవాడు వాడు, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే వ్యక్తులను ఇవన్నీ చూసుకొని మనం ఓటు వేయాలని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ నమస్తే సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ఎంపీగా గెలిస్తే నా తొలి ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు న్యాయవాదుల అభివృద్ధికి కేటాయిస్తానని అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడంలో అడ్వకేట్ల పాత్ర చాలా కీలకమైనదని, అటువంటి వారు నాకు మద్దతుగా నిలవడం చాలా సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకటరెడ్డి, జనరల్ సెక్రటరీ గిరి లింగయ్య గౌడ్, సీనియర్ న్యాయవాదులు మునగాల నారాయణ, నేతి రఘుపతి, లొడంగి గోవర్ధన్, కె జవహర్లాల్, జవహర్లాల్, జి వెంకటేశ్వర్లు, మామిడి బాలయ్య, మామిడి ప్రమీల, తిమ్మ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం నల్గొండ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం నల్గొండ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ, రైతుల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ 3వ సారి అధికారంలోకి వస్తుందని, మోదీ మరోమారు ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నాయకులు మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరిగిందన్నారు. కుటుంబ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. బీజేపీ జెండా ఉద్యమాల పోరు జెండా, ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు జెండా. అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే జెండా, ఇది బీజేపీ జెండా, ఇది కాషాయం జెండా, త్యాగాలో గుండెల నిండా, కాషాయపు జెండా, త్యాగాలో గుండెల నిండా. ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు జెండా, బీజేపీ జెండా ఉద్యమాల పోరు జెండా. పంచాల్లో నా అది మనకు చాలా శుభసూచకం. గతంలో 10 సంవత్సరాలు నానా ఇబ్బంది పెట్టిండు, ప్రజలు ఆయనకు బాధ పెట్టి ఇంటికి పంపడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్
డ్రోన్ లేపలేండు సందర్భంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మన మిర్యాలగూడ పట్టణంలో రైతు సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఈ రైతు సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అయితేనేమి, క్వింటాకు 500 రూపాయల బోనస్ అయితేనేమి, ఈ హామీలని నిర్వహించకుండా మోసం చేసిందో అలాంటి మిర్యాలగూడలో ఈరోజు మిర్యాలగూడలో నల్లగొండ పార్లమెంటు పరిధిలో రైతు సమ్మేళనం బీజేపీ ఆధ్వర్యంలో జరిగింది. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమ్మేళనం. దీనికి వేలాదిగా హాజరైన మా రైతు సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అసలు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చినాక వ్యవసాయానికి జరుగుతున్న అభివృద్ధి పూర్తిగా మాటలు చెప్పేటోళ్ళేమో మాటలు చెప్తా ఉన్నారు, పని చేసిన వాళ్ళేమో చెప్పకుండా చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఎకరానికి సబ్సిడీల రూపంలో 18,000, 6,000 రూపాయల ఆర్థిక సహాయ రూపంలో దాదాపు 25,000 రూపాయలు ఇచ్చే ఏకైక గవర్నమెంట్ ఇప్పటిదాకా చరిత్రలో ఉందంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. రైతు ఎంతున్నది ఎకరానికి 6,000 3 సార్లు వేస్తూ ఉన్నారు. ఇక్కడ లోకల్లో మాత్రం మేము 2 లక్షల మాఫీ ఈ రాష్ట్రంలో తెలంగాణ తర్వాత 2010 తర్వాత ఈ రాష్ట్రంలో సబ్సిడీ పైన వ్యవసాయ పనులన్నీ కూడా రద్దు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో మిత్రులారా. తెలంగాణ ముఖ్యమంత్రి గత 2014 నుంచి 2023 సంవత్సరంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగాన్ని ద్రోహం చేసిండు, తెలంగాణ రైతాంగాన్ని నడిపేయడం ఉంచిండు, తెలంగాణ యొక్క రైతులను పూర్తిగా కూడా తడిబట్ట పెట్టి గొంతు కోసి మిత్రులారా. మొదటిసారి కొద్ది గొప్పగా రుణమాఫీ చేసిండు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-18లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా జిల్లాకు నియమించబడిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్రావు, సూర్యవంశీ అన్నారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేరేడుచెర్ల, గరిడేపల్లి, చింతలపాలెం తదితర మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మే 13వ తేదీ నిర్వహించనున్న పోలింగ్ సందర్భంగా ఓటర్ల కోసం చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా జిల్లాకు నియమించబడిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్రావు, సూర్యవంశీ అన్నారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేరేడుచెర్ల, గరిడేపల్లి, చింతలపాలెం తదితర మండలాలలో పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మే 13వ తేదీ నిర్వహించనున్న పోలింగ్ సందర్భంగా ఓటర్ల కోసం చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజు ఓటర్లు ఇబ్బంది పడకుండా నీడ కోసం టెంట్లు వేయించాలని, తాగునీరు, దివ్యాంగ ఓటర్లకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్లందరికీ ఓటర్ చీటీలు అందేలా చూడాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మే 13వ తేదీ లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించే విషయాన్ని ప్రత్యేకించి ఓటర్లందరికీ తెలియజేయాలని అన్నారు. అదేవిధంగా మట్టపల్లి వద్ద ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ను ఆయన తనిఖీ చేసి చెక్పోస్టు నిర్వహణ తీరును పరిశీలించి హుజూర్ నగర్లో స్ట్రాంగ్ రూమ్తో పాటు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాన్ని సైతం ఆయన తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొల్లూరు గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో కొల్లూరు గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని,
అదేవిధంగా ఈ 15 రోజులు కాంగ్రెస్ కార్యకర్త నాయకుడి గెలిపే లక్ష్యంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ పిల్లలమర్రి శంకరయ్య, జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి గాజుల దశరథ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబాల చంద్రయ్య, ఆలేరు యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొంతపల్లి మధుకుమార్ మరియు కోటగిరి చందుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని మరి ఆలేరు నియోజకవర్గం నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ముఖ్యమైన నాయకులందరితో సమావేశం జరిపినాం. ఇప్పుడు కూడా మరి ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి మరి ఈ 13-14 రోజులు కష్టపడి 12వ తేదీ వరకు కష్టపడి 13 నాడు పోలింగ్ నాడు కూడా బూతులలో సరిగ్గా ఉండి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అన్ని గ్రామాలలో కావాలని గ్రామ శాఖలకు మరి మండల శాఖకు టౌన్ శాఖకు టౌన్ కార్పొరేటర్లకు సింగిల్ విండో డైరెక్టర్లకు అందరికీ సూచన చేశాం. మరి వాస్తవంగా కాంగ్రెస్ అంటే 6 గ్యారెంటీలను 5 గ్యారెంటీలు అన్నారు. 6వ గ్యారెంటీ కూడా మన ముఖ్యమంత్రి గారు మరి చెప్పారు. రుణమాఫీ గురించి 500 రూపాయలు కూడా ఖరీఫ్ పంట నుంచి సబ్సిడీ ఇస్తా అని చెప్పి ఇన్పుట్ సబ్సిడీ మరి రెండింటికి 4 చేసి చూపించడం, మహిళల టికెట్ కానీ సిలిండర్ కానీ ఉచిత విద్యుత్ కానీ మరి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కానీ 4 చేసి చూపించడం. 5వది కూడా మాట 15 ఆగస్టు వరకు ఇచ్చేసాం. తప్పకుండా 10 ఏళ్ల సంది 2 సార్లు రుణమాఫీ కుంటి రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు విమర్శించే హక్కు వాళ్ళకి టీఆర్ఎస్కు ఎలాగూ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇస్తే ఇవాళ ఈ రైతుకు సమస్య లేదు, వాళ్ళ పాస్బుక్లన్నీ అరెస్ట్ అయినాయి. దానికి 15 లోపు రిజర్వ్ బ్యాంక్ కానీ నాబార్డు కానీ అందరితోని సమావేశపరిచి ముఖ్యమంత్రి గారు అన్ని సూచనలు తీసుకొని అన్ని మాట్లాడే కోఆర్డినేట్ చేసి మరి 15వ తేదీ లోపల తప్పకుండా అందరు రైతులకు రుణముక్తి కల్పించి మళ్ళీ 2 లక్షల రూపాయలు రుణం ఇస్తానికి కూడా సిద్ధపడి రేపు ఖరీఫ్ నుంచి వ్యవసాయ రైతు కర్షకుడు రైతే రాదన్నట్టు చేసే విధంగా పండించిన ధాన్యానికి మరి మద్దతు ధర ప్రకటిస్తూ, రెండోది రుణమాఫీ చేస్తూ తిరిగి రుణాలు ఇస్తూ మరి అన్ని విధాలు మిగతాది ఇన్సూరెన్స్ కూడా తయారు చేస్తూ ఇన్సూరెన్స్ ఫసల్ బీమా కింద మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫసల్ బీమాను కూడా మరి స్టేట్ గవర్నమెంట్లో అనుసంధానం చేసుకొని ప్రతి రైతుకు దేశానికి వెన్నెముక రైతు కాబట్టి ప్రతి రైతుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుంచి ఉన్నది. ఆనాడైనా మేము ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఉచిత బియ్యం ఇచ్చినాం, 2 రూపాయల కిలో బియ్యం అన్నీ మా స్కీమ్లే. ఏది ఇందిరా మిల్లు ఇచ్చినాం అన్నీ కాంగ్రెస్ స్కీమ్లే. ఇప్పుడేదో వచ్చి ఈ 5-10 ఏళ్ళలో ఊదరగొట్టి ఏదో 70 చెప్పి ఏదో 10-15 చేసి 12 కూడా చేసిండ్రు. అది కూడా ఇన్కంప్లీట్ ఊరుకు ఆ కోపంతోనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని. మరి బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రతి ఒక్కరూ ఓటు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు చట్టం, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, ఓటరు చైతన్యం, సి విజిల్ యాప్పై నిర్వహించిన అవగాహన సదస్సుకు బొమ్మరబోయిన కేశవులు పాల్గొని మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమాచారం హక్కు చట్టం ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్తు కార్యాచరణ ఓటరు చైతన్యం సి విజిల్ యాప్పై నిర్వహించిన అవగాహన సదస్సుకు బొమ్మరబోయిన కేశవులు పాల్గొని మాట్లాడుతూ దేశంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఊరు వాడ పల్లె పట్నం అన్ని చోట్ల ఎన్నికల సందడి కొనసాగుతున్నది. పేదలు నిరక్షరాస్యులు గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకుంటుండగా పట్టణ ప్రాంతాలలో చదువుకున్న వారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గుతున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది. ఎన్నికలలో మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి. ఒకవేళ అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును వేయకుండా వృధా చేయవద్దు. ఎన్నికలలో అక్రమాల నిరోధానికి సి విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్రమాలపై ఫిర్యాదు చేయాలన్నారు. ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ మాజీ చీఫ్ ఇంజనీర్ ఎంఏ కరీం, గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ సయ్యద్ లుక్ మాన్ ఆలీ, సామాజిక కార్యకర్త డాక్టర్ వివి రావు, ఎన్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి రామకృష్ణ, సమాచార హక్కు పరిరక్షణ సమితి సాంస్కృతిక విభాగం కన్వీనర్ జోగు జ్యోతి, మహిళా కోఆర్డినేటర్ వరలక్ష్మి, అధికార ప్రతినిధి శివాజీ, మేకల శ్రీహరి, గాదం యాదగిరి, అజయ్, అజమత్ ఆలీ, కంచుకంట్ల మణికుమార్, వివిధ యూనివర్సిటీల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు హర్ష, శోభారాణి, రత్నశ్రీ, సత్యనారాయణ, కృష్ణ, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే నేనేం చెప్పిన చెప్పనా వద్దా? It does not say it's mere and after 7th class. Our constitution is people supreme, never the servant supreme. In parliament, representing both Lok Sabha and Rajya Sabha, it is mere and after all a federation. పోలింగ్ అయింది. మనందరం కూడా ఓటింగ్ కావచ్చు అన్ని కూడా ఓటున్నది. చూసినట్టు 30 స్థాయిలలో ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి పట్టణ ఓటింగ్ చదువు ఉంటుంది. విద్యార్థులు అందరూ కూడా ఎందుకు ఉద్యోగాలు లేకపోతే మనకు రైతులు ఆహార సంబంధ వనరులు ఇవి కూడా వ్యవసాయ మనం ఎన్ని ప్రజాస్వామ్యంగా ఏర్పాటు చేసుకున్నాం సదస్సు. కాబట్టి మీరందరూ ఓటు వినియోగించాలి. సార్ మాట్లాడతారు. తర్వాత 5 మీటర్లు చేశారు. సమాజ హక్కు పరిరక్షణ పంపించండి నా దగ్గర పంపిస్తే వాళ్ళు 15 రోజుల నుండి కానటువంటి 15 సంవత్సరాల నుండి కాని సమస్య ఆ పాల్గొని తగ్గుతున్న నేను నా దగ్గరికి వాళ్ళని పంపించు తీసుకొని ఆశీర్వదించడం ఈ చట్టం గొప్ప మీకు అర్థం కావాలని నా దేశంలో కూడా మీకు వివరిస్తాను. విద్యార్థులు కాబట్టి ఏ రకంగా ఉపయోగపడి మీకు ఇదే ఏదో కేంద్ర ప్రభుత్వం రావచ్చు అంటున్నారా వీళ్ళు ఉండదు. కొంతమంది చట్టాలు నేర్చుకొచ్చారు, కొంతమంది టీచర్ ఇస్తున్నాడు. కాబట్టి నేను మీకు అర్థమయ్యే కొన్ని సంగతి తెలియజేస్తానని సందర్భంగా మీకు వస్తాను. మన దేశం చాలా అవినీతి జరుగుతూ ఉండేది. ఈ సమాచార హక్కు చట్టం 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి దేశాలు ఈ రోజు అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. మన దేశంలో ఈ అవినీతి ఎక్కువ శాతం జరుగుతూ ఉండే. స్వాతంత్రం వచ్చినప్పుడు తొలి రోజుల్లోనే ఏదో మనం ప్రధానమంత్రి అయ్యిండు, కొంతమంది మంత్రులు అయ్యిండు, కొంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అవగారైనప్పుడు ఆ రోజున మహాత్మా గాంధీ మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏదో కొంతమందికి మనం వేరే దేశంలో పారదోలినాము, మనం అధికారం అనుభవిస్తా ఉన్నాము. ఈ అధికారం వచ్చినంత మాత్రాన ఇది నిజమైన స్వాతంత్రం కాదు. ఈ అధికార దుర్వినియోగాన్ని ప్రతి సామాన్యుడు ప్రశ్నించిన రోజే అది నిజమైన స్వాతంత్రం అని చెప్పి మహాత్మా గాంధీ. సమాచార హక్కు పరిరక్షణ సమితి మన కోసం ఏర్పడ్డ రక్షణ సమితి. సమాచార హక్కు పరిరక్షణ సమితి మన కోసం పడ్డ రక్షణ సమితి. సమాచార పరిరక్షణ సమితి మన కోసం ఏర్పడ్డ రక్షణ సమితి. సందేహం లేదైనా తీర్చే సమితి, సందేహం లేదైనా అదే సమితి. నమ్మినోళ్ళ కండగొండ మన అన్నకే సమాచార రక్షణ సమితి.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మండలం నేలపట్ల కుంట్లగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్ మండలం నేలపట్ల కుంట్లగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య పాల్గొని మాట్లాడుతూ విద్యార్థి యువజన ఉద్యమాలు నిర్వహించి అంచెలంచెలుగా ఎదుగుతూ అతి చిన్న వయసులోనే మునిపంపుల గ్రామానికి సర్పంచ్గా సేవలందించి యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం కార్యదర్శిగా సాగునీరు తాగునీరు కోసం పిలాయిపల్లి కాలువ పునాదిగారి కాలువ మూసీ కాలుష్యంపై పాదయాత్ర నిర్వహించి నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహించిన సిపిఎం ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆశయ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తూ కార్పొరేట్ సంస్థలకు సంపన్నులకు దేశ సంపదలు దోచిపెడుతుందని విమర్శించారు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను కార్మికులను నడ్డేట ముంచుతుందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తుందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. అనంతరం ఉపాధి కూలీలతో ప్రత్యేకంగా 2 గ్రామాలలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బుర్గు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, స్థానిక ఎంపీటీసీ దడక పారిజాత మోహన్, నేలపట్ల సిపిఎం కార్యదర్శి వెలమల సంజీవ, బుట్టి కృష్ణ, బాలరాజు, కుంట్లగూడెం సిపిఎం నాయకులు జంగిలి కృష్ణ, కంచర్ల రాజు తదితరులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ గాజుల రామారం సీనియర్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రచ్చా చక్రధర్ సోమవారం నిజాంపేట్లో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభలో అనుచరులతో కలిసి వెళ్లి బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షులు జేబీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన సత్య న్యూస్తో మాట్లాడారు. జిహెచ్ఎంసీ గాజుల రామారాం సీనియర్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేట్ సీనియర్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్ సోమవారం నిజాంపేటలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభలో అధిక సంఖ్యలో అనుచరులతో కలిసి వెళ్లి బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్న సందర్భంగా సత్య న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ భిక్షపతి యాదవ్, 29వ డివిజన్ అధ్యక్షులు సచిన్, ఉపాధ్యక్షులు శివ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, जय बीजेपी, जय जय बीजेपी, जय बीजेपी, जय जय बीजेपी, जय श्री राम, जय श्री राम. గాజుల రామారం సీనియర్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు గారు భారీ ఎత్తున అనుచరులతో బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా కొన్ని విషయాలు మనతో పాటు పంచుకుంటారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీలో మా అనుచరులందరూ కూడా దాదాపు వారం 10 రోజులు అందరం కూడా తీసుకెళ్ళిస్తుంది. మరి ఉద్యమకారులు మేము ఆయనతో కలిసి పనిచేసినాం. మంచి సౌమ్యుడు ఈటల రాజేందర్ గారు సుపరిచితులు. గతంలో వారు కూడా తెలంగాణ రాష్ట్రం గురించి కరోనా వ్యక్తులలో వాళ్ళు కూడా కేసీఆర్తో పాటు సమానమైన వ్యక్తి. మరి అతని వ్యక్తి ఈ రోజున మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తున్నాం. మీ సహాయ సహకారాలు మాకు ఉండాలి, తప్పకుండా నా ఎందులో మీరు భాగస్వామి కావాలని చెప్పేసి వారు ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచి ఆహ్వానించడం మాకు కూడా మంచిగా అనిపించింది. ఇక్కడ ఉద్యమ నాయకుడు షబ్బీపూర్ రాజు గారు సీట్ ఇస్తారనుకున్నాం యాక్చువల్లీ, కానీ ఆయనకు సీట్ ఇవ్వలేదు. అదే పరిస్థితిలో ధన్మని మన ఈటల రాజేందర్ గారు గీయటం మరి మాకు చాలా సంతోషం అనిపించింది. ఏదేమైనా కూడా మరి ఆయన ఉద్యమకర్తగా ఉద్యమ నాయకునిగా మరి వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా వారిని గెలిపించుకుంటాం. భారతీయ జనతా పార్టీ ఈ రోజున మోదీ గారు మనం చూస్తున్నాం ప్రపంచంలో భారతదేశాన్ని ఒక ఉన్నతమైన శిఖరాల్లో తీసుకోవడానికి వారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. దాంట్లో కూడా మేము భాగస్థులం కావాలి. దాంట్లో భాగస్థులం కావాలంటే తప్పకుండా ఈటల రాజేందర్ చూపించుకొని ఈ యొక్క మల్కాజిగిరి కూడా భారతీయ జనతా పార్టీ దీంతో పాటు బీఆర్ఎస్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్
స్పోక్స్ పర్సన్ శ్రీ రక్ష చక్రధర్ గారు బీజేపీ పార్టీలకు జాయిన్ అవుతున్న సందర్భంగా మనతో పాటు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను గత 10 సంవత్సరాలుగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండుకుంటూ ఇక్కడ ఉన్న సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతే స్వచ్ఛ నిజాంపేట అనే ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ మేము ఇనిషియేటివ్ చేసి ప్రతి ఒక్క కాలనీలో కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా తిరుగుతూ అక్కడున్న డ్రైనేజ్ సమస్యలు, మౌలిక సమస్యలు ఏదైతే ఉన్నాయో స్థానికంగా ఆ సమస్యలను మనం ఎత్తి చూపి ఆ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడంలో మేము స్వచ్ఛ నిజాంపేట ద్వారా ప్రధాన భూమిక పోషించడం జరిగింది. ఆ స్వచ్ఛ నిజాంపేటలో లైట్ మైండెడ్ ఉన్న పీపుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లాయర్లు, డాక్టర్లు కనీసం కొన్ని వందల మంది మాతో జమై ప్రతి ఆదివారం కూడా చాలా సక్సెస్ఫుల్గా స్వచ్ఛ నిజాంపేట ప్రోగ్రాం చేశారు. ఆ రోజు నుంచే నేను విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తిని. నల్లగొండలో ఆర్య సమాజం మెంబర్కి కూడా ఉన్నాను చిన్నప్పటి 10th క్లాస్ చదువుతున్న దశ నుంచి. అప్పటి నుంచే మాలో భారతీయ మనం భావజాలంతో మనం ఎప్పుడైనా సరే బీజేపీ పార్టీకి పనిచేయాలని ఒక ఆలోచన ఉండేది. కాకపోతే ఉద్యమ సమయంలో మేము తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మట్టి కోసం పోరాడాలన్న ఉద్దేశంతో ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీలో మేమందరం యువకులు అందరం దాదాపు 500 నుంచి 1000 మంది నల్లగొండ నుంచి జాయిన్ అయ్యి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొని జైలుకి వెళ్ళి ఇవన్నీ ఎన్నో పనులు మేము ఉద్యమంలో చేయడం జరిగింది. ఆ తర్వాత తదనంతర కాలంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీలో మనం ఎంత పని చేసినా కూడా తగిన గుర్తింపు లేకపోవడము, వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ బాధతోనే మనము ఈరోజు మోడీ గారి నేతృత్వంలో దేశంలో చాలా ఉన్నతమైన జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు భిక్షపతి యాదవ్. నేను నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మా మిత్రుడు దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఆత్మీయ అనుబంధం కలిగినటువంటి మా మిత్రుడు భారతీయ జనతా పార్టీలోకి రావడం చాలా సంతోషం. దాదాపు గత 10 సంవత్సరాలుగా మనము చూస్తున్నప్పటికీ ఇక్కడ లోకల్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా, ఒక పొలిటీషియన్గా, అదేవిధంగా ఒక వ్యాపారవేత్తగా ఉండి అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొని ముఖ్యంగా స్వచ్ఛ నిజాంపేట అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని దానిని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళి దాదాపు 1 సంవత్సర కాలం పాటు స్వచ్ఛ నిజాంపేట కార్యక్రమం చేయడం జరిగింది. అలాంటి ఒక భారతదేశంలో మన సనాతన ధర్మం పైన, ఒక హిందుత్వం పైన మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి భారత్ మాతా కీ జై, భారతీయ జనతా పార్టీ జై, జై తెలంగాణ. శశన నాయకత్వం, శశన నాయకత్వం, శశన నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మోడీ గారి నాయకత్వం, అడ్డ గారి నాయకత్వం, ఇంటో రాజేంద్ర నాయకత్వం, శశన నాయకత్వం, శశన నాయకత్వం. చౌటుపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామా మల్లేశం హాజరై నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశం హాజరై నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో, గ్రామాలలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరించారు. నేడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు, మహిళలకు, యువకులకు, వృద్ధులకు ఉచిత కల్లెబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత చేతులెత్తేసిన మైనాన్ని ప్రజలకు వివరించి ప్రతి ఒక్క ఓటరుని చైతన్యపరిచి బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వేయించి భువనగిరి ఎంపీ సీటు గెలిపించుకొని కేసీఆర్కి కానుక ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పీఎస్పీఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, కొత్త పర్వతాలు యాదవ్, మున్సిపాలిటీ మండల ప్రధాన కార్యదర్శులు గుండెబోయిన వెంకటేష్ యాదవ్, ఢిల్లీ మాధవరెడ్డి, అల్మాస్పేట కృష్ణ, ఉపాధ్యక్షులు చిన్నం బాలరాజు, యోగానందం, మాజీ సర్పంచులు ఎలువర్తి యాదగిరి, మల్లేశం గౌడ్, సుర్కంటి రామిరెడ్డి, గంగాదేవి రమేష్, షిగ మహేష్, దోర్నాల నరేష్, చేవగోని మహేష్ గౌడ్, ఆకాష్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 27వ వార్డులో సోమవారం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ విజయం కోరుతూ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగూని శంకర్ గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 27వ వార్డులో సోమవారం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ విజయం కొరకు జిల్లా ఉపాధ్యక్షుడు రమణగుని శంకర్ గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ నరేంద్ర మోడీని తిరిగి మూడోసారి ప్రధానిగా గెలిపించుకోవడం ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి దాసోజు విషమాచారి, పిల్ల బుచ్చయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఐలయ్య యాదవ్, మండల కోశాధికారి ఊదరి రంగయ్య, 27వ బూత్ అధ్యక్షుడు ఇటికాల దామోదర్ రెడ్డి, బాతురాజు ప్రవీణ్, తూర్పునూరి నరసింహ, బొడ్డు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ గత 10 సంవత్సరాల కాలంలో ప్రజలు చెమటోర్చి సంపాదించిన డబ్బును, జీఎస్టీ పేరుతో పన్నుల రూపంలో వచ్చిన సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతూ బడా పెట్టుబడిదారులకు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు రద్దు చేశారని, ప్రభుత్వ సెక్టార్కి సంబంధించిన సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు రద్దు అవుతాయని, కింది స్థాయి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయని అన్నారు. పార్లమెంట్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందని, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పార్లమెంట్లో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, స్వాతంత్ర సమర యోధులకు మరియు ఇతర వ్యక్తులకు మతం రంగు పూస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. దేశంలో నిరుద్యోగము, అధిక ధరలు పెరిగిపోయాయని, కావున పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి కుమార్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, అధ్యక్షులు కమల నవీన్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోటు లక్ష్మయ్య, బొడ్డు శంకర్, ఏసీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, నరసింహారావు, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలెబోయిన కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేంద్రం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో మంజీరా నది ఒడ్డున కొలువైన ఏడుపాయల దుర్గామాత దేవాలయం దర్శనానికి వచ్చిన భక్తులు నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవాలయం దర్శనానికి వెళ్లే భక్తులు ఎండలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ జిల్లా కేంద్రం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో మంజీరా నది ఒడ్డున కొలువైన ఏడుపాయల దుర్గామాత దేవాలయం దర్శనానికి వచ్చిన భక్తులు నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవాలయం దర్శనానికి వెళ్లే భక్తులు ఎండలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన సదుపాయాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. సెలవు దినాలు వేల సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. ఎండలకు చలవ పందిర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి భక్తులకు సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ఇస్తారు రైస్ చూపిస్తారు. ఉన్నది మెదక్ జిల్లాలోని వనదేవత దేవాలయం, ఏడుపాయల వనదేవత దేవాలయం. ప్రతి సెలవు దినాల్లో వేల సంఖ్యలో భక్తులు అనేవాళ్ళు వస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్కి అతి సమీపంలో ఉండడంతో వేల సంఖ్యలో సొంత వాహనాల్లో, ప్రభుత్వ వాహనాల్లో రావడం జరుగుతుంది. ఇక్కడ వసతులు లేక భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలువ పందిలు అనేది లేవు, ఎండకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కాళ్ళు విపరీతంగా కాలుతున్నాయి. అయినా సరే భక్తులు దేవాలయంలో దేవుని దర్శించుకోవడానికి, వనదేవత దేవతలను దర్శించుకోవడానికి అనేక మంది వస్తున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఒకటే ఒక కోరిక, చలువ పందిళ్ళు ఏర్పాటు చేయమంటున్నారు. అట్ ద సేమ్ టైం కాలు కాలకుండా కింద తడి పట్టాలు వేయాలని కోరుతున్నారు.
నిరుద్యోగ ఉద్యోగుల సమస్యలకై కొట్లాడేందుకు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై కొట్లాడేందుకు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని తెలిపారు. గత 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా, చరిత్రకారుడిగా వేల మంది ఉద్యోగులకు పాఠాలు చెప్పే అధ్యాపకుడిగా అనేక సేవలు అందించానని, వేల మంది పేద విద్యార్థులకు ఫీజు రాయితీలు ఇస్తూ విద్యను అందించానన్నారు. గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాలను లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నానని, దాని ఫలితంగా గత ప్రభుత్వంలో నాపై పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు పెట్టి వేధించింది. చంచల్గూడ జైల్లో పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఆయన లెక్క చేయకుండా నిరుద్యోగుల గొంతుకుగా నిలబడి కొట్లాడాను. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ విషయంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ వేల మంది నిరుద్యోగులతో కలిసి టీఎస్పీఎస్సీ ముట్టడించి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టాను. మెగా డిఎస్సీ వేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3లలో పోస్టులను పెంచాలన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు లోక్సభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ సహకరించాలన్న జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్ రావు, సూర్యవంశీ. నార్కోటిక్ డ్రగ్స్ ను గుర్తించడంలో శిక్షణ పొందిన డాగ్ రోలెక్స్. జిల్లా అధికారుల పేర్లు చెప్పి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ చందన దీప్తి. భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలన్న జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. నల్లకోటు వెనుక ఉన్న కష్టాలు నాకు తెలుసన్న నల్లగొండ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి. ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్న నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులను కల్పించాలన్న ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్ రావు, సూర్యవంశీ. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న బొమ్మరబోయిన కేశవులు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ని గెలిపించాలని పిలుపునిచ్చిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైల ఆశయ. బీజేపీలో చేరిన జిహెచ్ఎంసీ గాజుల రామారాం, సీనియర్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు. భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపు కోసం కృషి చేయాలన్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్. భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించిన జిల్లా ఉపాధ్యక్షుడు రమణగుని. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు. ఎండలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు. ఉద్యోగుల సమస్యలపై కొట్లాడేందుకు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానన్న అశోక్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.